హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజమ్మ కిచెన్. ఈరోజు పీనట్ రైస్ చేస్తా ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక తెల్లగడ్డ అది కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, కరివేపాకు పొడి కొంచెం, కొత్తిమీర కొంచెం, ఎండుమిరపకాయ 7, రైస్ కప్పు నేను చేసి పెట్టినాను, పీనట్ ఒక హాఫ్ కప్పు, టెంకాయ తురుము పెట్టుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, నువ్వులు ఒక స్పూను, నూనె తగినంత, ఉప్పు తగినంత. ఇప్పుడు కడాయి పెట్టుకొని ధనియాలు ఎండుమిరపకాయ అంతా వేయించుకోవాలా. స్పూను 2 స్పూన్ నూనె పోసుకోవాలా. ఇప్పుడు పీనట్ వేయించుకోవాలా. ఇది ఒక హాఫ్ వేగినాక కొబ్బరి, ధనియాలు, ఎండుమిరపకాయ అంతా వేయించుకోవాలా. ఇప్పుడు ధనియాలు, అలాగే నువ్వులు, ఇప్పుడు ఎండుమిరపకాయ, ఇదంతా కొంచెం బాగా ఫ్రై కావాలా. ఇప్పుడు కొబ్బరి వేసుకుంటాము. ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది, ఇది టేస్ట్గా ఉంటుంది, అలాగే హెల్దీ కూడాను. ఇది పీనట్ నువ్వులంతా వేసినాం కదా, చాలా హెల్త్కి మంచిది. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయింది, దీన్ని ఒక ప్లేట్లో పోసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారినాక మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చాలా నైస్గా పౌడర్ చేసుకోకూడదు. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకుంటాము. కొంచెం ఎక్కువగానే నూనె వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాసులు వేసుకుంటా. జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయ, ఇదంతా కొంచెం బాగా ఫ్రై కావాలా. ఇప్పుడు కరివేపాకు పౌడరు, ఇదంతా కొంచెం ఫ్రై అయినాక రైస్ వేసి కలుపుకోవాలా. ఇప్పుడు ఆనియన్ అంతా బాగా ఫ్రై అయింది, రైస్ వేసుకుంటా. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోవాలా. ఇది బాగా కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అయినాక పౌడర్ వేసుకోవాలా. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుంటుంది కదా, చాలా నైస్గా చేసుకోకూడదు, ఇలా ఉండాలా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలా. చాలా నైస్గా ఉంటే టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఎంత టేస్ట్ కావాలనో అంత వేసుకోవాలా. దీంట్లో నేనైతే 3 చేస్తూ ఉన్నాను రైసు, 3కి 4 స్పూన్ వేసినాను. మీకు ఎంత కావాలనో మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయింది, కొత్తిమీర వేసి దింపుకోవాలా. అంతే, సర్వింగ్ ప్లేట్కి వేసుకుంటే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్తీ పీనట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టీ హెల్తీ పీనట్ రైస్ రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.